వీడియోలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మనఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా నానితో ది పారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తారంట. రీసెంట్ గానే ఆ సినిమా ఒఫీషియల్ అనౌన్స్మెంట్ తో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కథను సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమా 2027 జనవరి 21 రిలీజ్ చేస్తారంట. ఈ సినిమాకి సందీప్ సింగ్ డైరెక్టర్. రీసెంట్ గానే ఈ సినిమా పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఉపేంద్ర నటించిన పీరియాడిక్ ఫ్యాంటసీ మూవీ UI డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. 2040లో కథ జరుగుతున్నట్లు టీజర్ లో చూపించారు. గ్లోబల్ వార్మింగ్, COVID-19, ఇన్ఫ్లేషన్, AI, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వార్స్ ని చూసిన ప్రపంచం 2040లో ఎలా ఉంటుందో టీజర్ లో చూపించారు. టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. చిరంజీవి విశ్వంబర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది, కానీ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తుండడంతో విశ్వంబరని వాయిదా చేయాల్సి వచ్చింది. షూటింగ్ కంప్లీట్ అయింది, కానీ రిలీజ్ డేట్ ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే అదే టైంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. సో విశ్వంబర మూవీ రిలీజ్ గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. పుష్ప 2 హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డును బ్రేక్ చేసింది. జవాన్ సినిమాకి ఫస్ట్ డే 65 crores కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప 2 సినిమాకి ఫస్ట్ డే 72 crores కలెక్ట్ చేసింది. ఓవరాల్ పుష్ప 2 సినిమాకి ఫస్ట్ డే 294 crores కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా ఇండియాలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాలో పుష్ప 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, రాజమౌళి త్రిబుల్ ఆర్ 223 crores తో సెకండ్ ప్లేస్ లో, ప్రభాస్ బాహుబలి 2 214 crores తో థర్డ్ ప్లేస్ లో, కల్కి 2898 AD 192 crores తో ఫోర్త్ ప్లేస్ లో, సలార్ 178 crores తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాయి. పుష్ప 2 సినిమాకి సెకండ్ డే 500 crores కలెక్షన్స్ వచ్చాయని మూవీ టీం అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ అండ్ టీం హైదరాబాద్ సంధ్యా థియేటర్ కి రావడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారు. ఈ విషయంపై శుక్రవారం అల్లు అర్జున్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. మేం ప్రీమియర్ షోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ కి వెళ్ళాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారని తెలియగానే మేము మా టీం అంతా చాలా డిసప్పాయింట్ అయి షాక్ లోకి వెళ్ళాం. థియేటర్ కి వెళ్లి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడడం 20 ఏళ్లుగా నాకు అలవాటు. ఆ ఆనవాయితీ ప్రకారం వెళ్ళాను, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాత్రం అనుకోలేదు. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేమెంత చేసినా ఆ కుటుంబానికి ఎదురైన లోటుని తీర్చలేము. నా వంతు పరిహారంగా 25 లక్షలు వారి కుటుంబానికి అందజేస్తున్నాను. అంతేకాదు మెడికల్ ఖర్చులు కూడా భరిస్తాను. ఫ్యూచర్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను ఎప్పుడూ అండగా ఉంటానని, ఆ కుటుంబం బాధ్యత నాదే అని అల్లు అర్జున్ తెలిపారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.